గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. పూజిత గారి ఏజ్ ఎంత, ఏం తింటారు, అసలు అక్కడే ఆగిపోయారు. 32 years ఇండస్ట్రీ కదా, ఏజ్ అడగొద్దు, అడగట్లంటే ఏం తింటారు అనేది అక్కడే ఆగిపోయారంటే ఎప్పుడైతే వెరీ ఫస్ట్ టైం పూజితాన్ని చూసారో అలాగే ఉన్నారు. బట్ ఇప్పుడు మనం 2025లో ఉన్నాం కదా. నేను అన్నీ తింటాను, నేను డైట్ చేయను, నాకు అన్నీ ఇష్టమైన ఫుడ్ నేనే వండుకుంటాను, నేను ఎవరితో వండించను. మా ఇంట్లో కూడా అందరికీ నేను వండిన ఫుడ్డే ఇష్టం. పచ్చళ్ళు ఎక్కువ తింటాను, బండ పచ్చళ్ళు అవి, కాయగూరలు ఇంకా పెట్టుకోవాలి కొత్త ఆవకాయ కదా. ఇప్పుడు ముక్కల పచ్చడి పెట్టాను, ఫస్ట్ ముక్కల పచ్చడి తింటాం ఈ 15-20 రోజులు, దాని తర్వాత ఆవకాయ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో పెడతాం ఆవకాయ. పండుమిరపకాయ పచ్చడి పెట్టేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఇట్లా పచ్చళ్ళన్నీ పెట్టుకుని ఆకుకూరల పచ్చళ్ళు, కూరగాయల పచ్చళ్ళు కూరలతో కూడా పచ్చళ్ళు చేస్తాం, ఎంత బాగుంటాయో, చాలా బాగుంటాయి. అవి వేసుకొని పెద్ద నెయ్యి తినను, పెరుగు కూడా తక్కువ తింటాను, పచ్చళ్ళు తింటాను, బాగా చేస్తాను వంట, సూపర్గా చేస్తాను. సో పప్పు తింటాను ఎక్కువ, ఇష్టంగా తింటాను, వడియాలు అలాంటివన్నీ పెట్టుకొని తింటాను. ఇది తినకూడదు, ఇది ఆయిల్ ఫుడ్ అదంతా ఏం లేదు, చక్కగా తింటాను. డైట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఓవర్గా అన్నీ తింటాం కాబట్టి, డైట్ చేయటం వల్ల ఒక్కసారి సడన్గా నువ్వు తినలేదంటే ఇవన్నీ జారిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక మూమెంట్లో బొద్దుగా ఉన్న మన హీరోలు అందరూ ఏమయ్యారు చూసారా, ఈకలు పిగేసిన కోళ్ళలాగా అయిపోయారు. అసలు ఒక్కొక్కరిని చూస్తే ఏంటిది, పేరు చెప్పేదాకా నాకు ఆ హీరోని తెలియలేదు, అసలు నేను పోల్చుకోలేదు, ఇదేంటి ఇలా ఉన్నాడు చిచి అనుకున్నా. అంటే ఓవర్ డైట్ చేయటం వల్ల ఆ మనిషికి మనకు దేవుడిచ్చిన చాం పోద్ది. చెయ్యాలి, ఎప్పుడు చేయాలంటే తింటున్నాం కదా అని అదే పనిగా తినటం కాకుండా కొంచెం తినాలి. బట్ నేనేం కొంచెం కాదండి, మామూలుగా అన్నం తింటాను, చిరుతిళ్ళు ఎక్కువ తింటా, నేనే చేస్తాను. జంతికలని మేము చెక్లాలు అంటాము, నేను చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో, ఈవినింగ్ స్నాక్ అది తింటాను. ఇంకా మార్నింగ్ జావ తాగుతాం, రాగి జావ విత్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఉంటారు దాంట్లో, ఆ పౌడర్ మిక్స్ చేసి పెట్టుంటారు, అది తాగితే ఇంక టిఫిన్ మీదకి ఏమి వెళ్ళదు, బ్రేక్ఫాస్ట్ తినాలి అన్న ఇదేమి ఉండదు. భోజనం అన్నీ తింటాను, రాత్రి అన్నం తినాలంటే అన్నం తింటా, లేదంటే నాకు కావాల్సిన వేడిగా చేసుకుని ఏమైనా టిఫిన్స్ తినేస్తాను, అంతే. యూజువల్గా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి దే నీడ్ టు మెయింటైన్ దట్ గ్లామర్. చాలా వరకు మేము డైట్ చేయాలి, ఇలాంటి ఒక హెల్త్ కాన్షియస్ అనేది ఉంటుంది కదా. పూజిత గారికి వెళ్ళలేవు? ఏం లేదండి, నేను ఇలాగే ఉన్నా. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నుంచి చాలామంది అంటూ ఉంటారు నన్ను, ఇద్దరు పిల్లలు ముద్దుల పోలీసులో చూసినట్టు ఉన్నారు, ఇలాగే ఉన్నారండి, మీరు ఏం మారలేదు అసలు అంట. మధ్యలో ఎప్పుడు బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడేమో లావ్ అయ్యాను నేను, ప్రెగ్నెన్సీ వల్ల. దాని తర్వాత మళ్ళీ నేను కంట్రోల్కి వచ్చేసాను. దీంట్లో ఈ చామ్ పోగొట్టుకోవడానికి ఇష్టపడాను నేను. అన్నీ తింటా, కూరగాయలు తింటా, ఆకుకూరలు తింటా, ఈ పచ్చి గిచ్చి అన్నీ తిన్నాను, బాగా ఉడికించి బాగా మనం వంటల్లో చేసుకుంటాం కదా, పప్పు, ఆకుకూర పప్పు అట్లాంటివే తింటా, ఉడికించుకొని తింటాం అవన్నీ చేయను నేను. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కదా, అవి కడుపు నిండవు, అవి కడుపు నిండకే ఇంకా ఏమేమో తినాలనిపిస్తుంది కానీ ఓవర్ డైట్ చేస్తారు. బాబాయ్ తినాలనిపించింది, ఆ డ్రింక్ తాగటం, ఈ డ్రింక్ తాగటం, అవన్నీ ఏం చేయను. రాగి జావ అనేది మనకు తరతరాలుగా ఉన్నది, నేను రాగి జావ తాగుతాను, చక్కగా తాగుతాను, 2 గ్లాసులు తాగుతాను పొద్దునే. మళ్ళీ రాగి ముద్ద తింటా, శని ఆదివారాలు రాగి ముద్ద, సండే స్పెషల్తో ఒక టైపు, వెజిటేరియన్ దీంతో సాటర్డే స్పెషల్తో ఒక టైపు తింటా, చక్కగా తింటాను, రకరకాలు చేస్తాను, అయ్యే తింటాం. ఎవరింటికన్నా పోయినా కూడా గబాలను తినటం కష్టం కొంచెం, ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వండుకొని ఉంటారు పాపం. మ్యాక్సిమం నేను ఎవరింటికి వెళ్ళను భోజనానికి, స్కిప్ చేస్తాను, నేనే వండుకొని తింటాను. అలా నేను ఎవరికైనా అదే చెప్తాను, ఓవర్గా తినకుండా ఒకదానికి అలా అడాప్ట్ అవ్వకుండా మన లిమిట్స్లో మనం ఉంటే ఆటోమేటిక్గా మనం ఉన్నట్టే ఉంటాం. అలా అని ఇప్పుడు చూడండి పిల్లలు అసలు, ఒకప్పుడు మన తెలుగు హీరోయిన్స్ని ఏమనేవాళ్ళు, ముద్దు బంతి పువ్వుతో పోల్చేవాళ్ళు. బంతి పువ్వులాగా ఉందిరా అమ్మాయి, అసలు ఏముంది. ఇప్పుడు రోడ్ రోలర్ వెళ్ళినట్టు ముందు వెనుక ఒకటే ఆకారం, ఏ పువ్వుతో పోల్చాలి, అణిగిపోయిన పువ్వు ఏది ఉండదు వాడిపోతే తప్ప. అసలు ఇదే లేదు, అసలు అమ్మాయి అనేదానికి అర్థమే లేదు.
దాంట్లోనే పొగుడుతుంటారు వీళ్ళు. అప్పుడు అనుకుంటాం ఇప్పుడే ఇట్లా అంటే అప్పుడు అమ్మాయిలను చూస్తుంటే ఎలా అనుకుంటారు వీళ్ళు. అందం అంటే అప్పుడున్నది, ఇప్పుడున్నది ఏముందండి, ఏం లేదు అసలు. ఐ డోంట్ ఫీల్ బా స్టన్నింగ్ అసలు అనేలాగా అనిపించలేదు. ఎవరు లేరా ఇప్పుడు? ఎవరు లేరండి. తెలుగు అమ్మాయిలని ఎవరు తెస్తున్నారు? ఎవరు తెస్తున్నారు తెలుగు అమ్మాయిని? ఎంతమంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు? మొన్న ఎవరో ఒక అమ్మాయిని చూసానండి నేను, అసలు నిజంగా మైండ్ పోయేలాగా ఉంది అమ్మాయి. అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అవకాశం మనం అంటూ ఇస్తేనే కదా. చిన్న ఇండస్ట్రీలోనూ అలాగే ఉన్నారు, పెద్ద ఇండస్ట్రీలోనూ అలాగే ఉన్నారు. వెండి తెర మీద తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవు, చిన్న తెర మీద అసలే లేవు తెలుగు వాళ్ళకి. సో ఏమో ఇది ఏం గ్లామరో నాకు తెలియదు. మీ ఏజ్ ఎంత? నేను చెప్పనమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. కాకుంటే మీరు చెప్పారు 32 years మాత్రం ఇండస్ట్రీ అని అన్నారు కాబట్టి కదా, 32 years అనుకోండి. అడిగారు చెప్పారా లేదా? మాకు పరిచయం అయినప్పటి నుంచి పూజిత గారు అలాగే ఉన్నారు. 32 years పరిచయం, 32 అంతే. ఓకే ఓకే. ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉండాలి. ఏ ఫీల్డ్కి వచ్చి ఎన్నేళ్ళు ఏంటంటే అదే మీ ఏజ్. బాగుంది, లాజిక్ చాలా బాగుంది. మాకు ఎప్పటి నుంచి పరిచయం అంతే, అదే ఏజ్ అనుకోండి. అందుకే అలాగే ఉన్నాను. ఎస్, ఎప్పటికీ ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ విష్. మీరు చెర్రీకి బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. వినాయకుడు మీతో అలాగే మాట్లాడుతూ ఉండాలి. మీ కోపతాపాలని అన్నిటినీ ఆయన స్వీకరిస్తూనే భరిస్తూనే మీకు అండగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.